తెలంగాణలో ప్రస్తుతం ఆర్టీసీ సమ్మె నడుస్తోంది. ఆ సమ్మె ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, వాళ్ళ ప్రాణాలు సైతం త్యాగం చేసే స్థాయికి వెళ్ళిపోయింది. నిన్న ఒక ఆర్టీసీ డ్రైవర్ పురుగుల మందు తాగారు. ఒక ఆర్టీసీ డ్రైవర్ పెట్రోల్ పోసుకొని నిప్పట్టించుకున్నారు. ఆయన చనిపోయారు. మరొకరి పరిస్థితి అయితే విషమంగా ఉంది. అయితే ఇంకా ప్రభుత్వం దిగి రావట్లేదా? అసలు వీళ్ళ డిమాండ్ల మీద మొత్తం దాదాపుగా 40కి పైగా డిమాండ్లంట. అందులో ప్రధానంగా ఒక 10 డిమాండ్ల వరకు అయితే అంగీకరించలేదు. మిగిలినన్ని కూడా వాళ్ళు ఓకే చెప్పారు అనేది. అందులో ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో ఎలాగైతే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారో, అలాగే ఆ డిమాండ్ అక్కడ కూడా అడుగుతున్నారు. అలాగే పీఆర్సీ విషయం గాని, అలాగే ఎలక్ట్రిక్ బస్సులు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దు, అవుట్ సోర్సింగ్‌కి ఇవ్వద్దు. ఒకవేళ తెస్తే ప్రభుత్వమే నడపాలి. ఇలాంటి కొన్ని మేజర్ డిమాండ్లకైతే ప్రభుత్వం అంగీకరించట్లేదు. దీనికి కారణం ఏంటి? ఈ స్థాయికి ఈ పీక్ లెవెల్‌కి వెళ్ళిపోయింది సమ్మె ఒక రకంగా. అయినా ఇంకా ప్రభుత్వం ఎందుకు పూర్తి స్థాయిలో స్పందించట్లేదు? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా అంటే ఒక ప్రాణం పోవడం అనేది మామూలు విషయం కాదు. ఆయన నిజంగా నిన్న చూసినప్పుడు లైవ్ లో అందరూ అక్కడ ఉండగానే ఒక ప్రాణం అయితే బలైపోయిందని చెప్పాలి. ఆయన త్యాగం చేశారని అనుకోవాలేమో. కానీ అంటే ఈ పరిస్థితికి వచ్చింది సమ్మె అంటే ప్రభుత్వ నిర్లక్ష్యమేనా? ఒక చక్కటి వ్యవస్థని సర్వనాశనం చేశారు అనమాట. సర్వనాశనం. దశాబ్దాల యొక్క ప్రణాళిక ఆర్టీసీ అనేది. ఇది ఎవరు సంపాదించి తెచ్చిన ఆస్తి కాదు, ఉద్యోగులు కష్టపడి సంపాదించుకున్న ఆస్తి. ఇక్కడ ఇదివరకు మీకు గుర్తుంటే, నాకు ఐడియా లేదు మీ ఏరియాలో ఎట్లుందో కానీ, మాకైతే ఇక్కడ ప్రైవేట్ బస్సులు ఉండే. నేను విజయవాడలో, గుంటూరులో 10th క్లాసులు, ఇక్కడ గుంటూరు నేను 7th క్లాస్ నుంచి ఉన్నాను. ఈవెన్ గుడివాడలో అంతకుముందు 4th నుంచి 7 దాకా ఉన్నాను. అక్కడ కూడా మాకు ప్రైవేట్ బస్సులే ఉండేవి అప్పుడు. ఆర్టీసీ వాళ్ళ సిటీ బస్సులు అతి పరిమితం, ప్రైవేటు బస్సులే ఎక్కువగా ఉండే. నెంబరు, ఒక డ్రైవరు, క్లీనరు, కండక్టరు ఉండేవాళ్ళు. ఈ క్లీనర్ పని కేకలేస్తా ఉంటారు, రండి రండి రండి, ఈ సెంటర్ ఆ సెంటర్ అని. అట్లుండేవి. దారిలో ఏదన్నా మనం సరుకులు ఎక్కించుకుంటామన్నా ఎక్కించేవాళ్ళు, మధ్యలో దిగుతామంటే దిగేవాళ్ళు, రూపాయి తీసుకుని ఏదో పని మనకు కావాలంటే చేసేవాళ్ళు. అలాగే పిల్లలు కనుక ఎక్కువ మంది ఉన్నారంటే రూపాయి తగ్గించి డిస్కౌంట్ ఇచ్చి చేసేది. అంతెందుకు సార్, మొన్నటి వరకు మనం హైదరాబాద్ లో ఉన్నప్పుడు కూడా సెట్విన్ సర్వీసెస్ అని ఉండే. ఇప్పుడు కూడా ఉంటది హైదరాబాద్ లో. సెట్విన్ ఇప్పటికే ఉంటది, అది ప్రైవేట్. కానీ నేను అనేది ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అట్లా ఉండే. అలా ఉన్న వాటి మీద నిషేధం విధించి ఓన్లీ ఆర్టీసీ బస్సులే ఉండాలి అన్న ఒక సిస్టమ్ తీసుకురావడం ద్వారా ప్రజలలో ఒకళ్ళ ఉపాధి అవకాశాలు దెబ్బతీశారు వీళ్ళు. ప్రభుత్వాలు తీసి ప్రజలందరినీ ఖచ్చితంగా బలవంతంగా ఆర్టీసీ వైపుకి తీసుకొచ్చారు. వెరీ గుడ్. ప్రైవేట్ తో పోల్చుకుంటే ప్రభుత్వ రంగం అయితే బెటర్, సేఫ్టీ ఉంటుంది, జాగ్రత్త తీసుకుంటారు. మనందరం కూడా క్రమంగా దానికే ప్రోత్సహించాం. అదేంటి ప్రైవేట్ వాళ్ళు ఎన్ని వందల జీవితాలు నాశనం అయిపోయినాయి. ఇప్పుడు ఆ యజమానులందరూ నాశనం అయినట్టే కదా, వాళ్ళందరి దగ్గర పనిచేసిన వాళ్ళందరూ నాశనం అయినట్టే కదా, వాళ్ళకి ఫైనాన్స్ కంపెనీలు నాశనం అయిపోయినట్టే కదా. ఇంత పెద్ద వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని అనలేదు మనం. ఇదేదో మంచిదే కదా కానీ అనుకున్నాం మనం. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అలాగా అప్పటి నుంచి ఆర్టీసీ రూపాయి లాభం చేకూర్చుకుంటుంది. ఆ లాభంతో స్థలాలు కొనుక్కుంటుంది. ఆ స్థలాల రేట్లు పెరిగి ఆర్టీసీ ఇవాళ అపర కోటీశ్వర సంస్థ. అది రెగ్యులర్ గా చేతిలో డబ్బులు క్యాష్ రన్ అయ్యే సంస్థ. అది క్యాష్ రన్ అవుతుంది ఆర్టీసీ. ఇది నడిచింది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఏమైంది? ఓవరాల్ సిచ్యువేషన్, ఆ స్థలాలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం ఒక ఎత్తు. ఇప్పుడు నువ్వు ఒక సంస్థకి ఆదాయం రావాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ సొంత స్థలం ఉందండి, దాంట్లో మీకు ఆదాయం రావాలంటే ఏం చేస్తారు? అమ్మేస్తారా, లేదా ఎవడన్నా నీ దగ్గర అట్టు పెట్టుకోలేరా అని ఇచ్చేస్తారా? ఓ 10 రూపాయలు ఇచ్చే నాకు చాలని ఫస్ట్ ప్రయారిటీ ఏం చేస్తారు? మీకు లోన్ వస్తుంది అనుకోండి. లోన్ ఎలిజిబిలిటీ ఉందంటే ఓ 1 కోటి రూపాయలు పెట్టి ఓ 10 అంతస్తుల బిల్డింగ్ కట్టించి ఒక్కొక్క ఫ్లోర్ లో ఓ 2 ఫ్లాట్లు వేసి అమ్మారనుకోండి, ఓ 3-4 కోట్ల రూపాయల డబ్బులు వస్తుంది. లేదు, అమ్మకూడదు, ఆస్తిగా ఉంచాలనుకున్నారు, షాపింగ్ మాల్ లాగా కడతారు. షాపులన్నిటి నుంచి అద్దె కాస్త కిస్తీలు పోయి మిగతాది మీరు సర్వైవ్ అయిపోతారు, ఆదాయ మార్గం. ఆర్టీసీకి ఏం రోగం అండి? ఆర్టీసీకి ఆస్తుంది, కార్పొరేషన్ కి ఆర్థిక స్తోమత ఉంది. ఆర్టీసీ స్థలాల్లో షాపింగ్ మాల్ ప్రైవేట్ వాడు ఎందుకు కట్టాలండి? నాకు అర్థం కాలేదు. వీడు ఎందుకు కట్టుకోడు? అదనపు ఆదాయం కదా దానివల్ల. అద్దెలకు ఇచ్చుకుంటే డబ్బులు వస్తుంది. ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ లో ప్రైవేట్ వాళ్ళు పెట్టుకునేది షాపులు, ఆర్టీసీ కాదు. అద్దె వస్తున్నదిగా నెలకు వచ్చేటప్పుడు.
అట్లాంటి అవును. ఆదాయ వనరుల స్థలాలన్నింటిలో పెట్టచ్చు కదా, పెట్టలా. ఎందుకు అంటే తినాలి, వేరే వాళ్ళకి దోచిపెట్టాలి రాజకీయ నాయకులకి. ఇంతవరకు ఒక దోపిడీ, ఒక రకం తింటున్నారు. ఈ తినడాన్ని కార్మిక సంఘాలు పట్టించుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఆ వాళ్ళు రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్ళకి లొంగారా, ఏమైనా జరిగిపోయింది. ఇక ఒకసారి పిండడం బిగిన్ చేశాక ఆ పిండడం ఇప్పుడు పతాక స్థాయికి జరిగింది. ఎట్లాంటిది? రాజకీయ స్వార్థానికి ఆర్టీసీని వాడుకోవడం. ఉచిత బస్సు, గుడ్. ఉచిత బస్సు అన్నప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు మీరు ఓ 50 మందినో 100 మందినో ఏదైనా తీసుకెళ్దాం అనుకున్నారు. మీరేం చేయాలి దానికి? ఆ 50-100 మందికి అయ్యేటటువంటి ఛార్జీల డబ్బులు మీరు ఖర్చు పెట్టాలి, అంతే కదా? లేదు, ఇప్పుడు మనం ఈ ఆటోలు లేకపోతే వీటిట్లో ఓలాలు వీటిట్లో వస్తాయి కదా, వాటికి ఏం చేస్తారు? దగ్గరలో ఉంటే టికెట్ అంటే ఇంత రేటు, లేదు లాంగ్ అయితే గనక అవుట్ సైడ్ అయితే ఏం చేస్తారు? కిలోమీటర్కి 10 రూపాయల, 11, 15. 10 రూపాయలు అయితే ఈ వెహికల్, 11 అయితే ఈ వెహికల్, 15 రూపాయలు అయితే ఈ వెహికల్ అని వస్తాయి. అట్లాగా ఆర్టీసీకి రేటు ఫిక్స్ చేసి ఇంత రేటు వాళ్ళకి అవుతుంది కాబట్టి ఆ అమౌంట్ని మేము పే చేస్తామని ప్రభుత్వం ముందుకు రావాలి. లేదా ప్రతి ఏడాది ఎంత ఆదాయం ఆర్టీసీకి వస్తుందో లెక్క ఉందిగా, దాంట్లో దొంగ లెక్క లెక్కలేదుగా. లాస్ట్ 10 years సగతి ఎంత వస్తుందో అంత డబ్బులు ప్రభుత్వమే ఆర్టీసీకి. నేను ఆర్టీసీ ఉచితమన్న తర్వాత ఇప్పటికీ అనేక సార్లు ప్రస్తావించా, డబ్బులు కడతన్నదా ప్రభుత్వం, కడతన్నదా ప్రభుత్వం అన్నటువంటి. వాళ్ళు ఎవరు సమాధానం కూడా చెప్పలేదు. కొంతమంది చెప్పారు, అబ్బే ఏం కట్టట్లేదని నాటకాలంటే, లేదు లేదు కడుతుంది, అప్పుడేదో 400 కోట్లు ఎంత ఇచ్చేసాం అన్నటువంటి చెప్పుకొచ్చారు. ఇప్పుడు నిన్న ఇవాళ ఉద్యోగులు కార్మికులు ఏమని చెప్తున్నారు? 10 పైసలు డబ్బులు ఇవ్వట్లేదు. ఇదేమవుతుందంటే ఆర్టీసీ సర్వనాశనానికి ఆరంభం అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం డబ్బులు ఏమి ఇవ్వట్లా, ప్రజల నుండి వచ్చే ఆస్తి పోయింది. రేపు పొద్దున ఏం చేయాలి ఆర్టీసీది? బస్సులు క్రమంగా వాటిది ఇవాళ మీరు కొన్న రోజున కారు 10 లక్షలు ఉందనుకోండి, రెండో రోజున మీరు అమ్మండి 2 లక్షలు తగ్గిస్తారుగా ఖచ్చితంగా. ఇది సహజసిద్ధం కదా. వెహికల్ అనే దానికి వాల్యూ పడిపోతుందే గాని పెరగదు కదా. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొని తర్వాత నువ్వు ఒకవేళ స్వాధీనం చేసుకున్నది నీకు వర్కౌట్ కాదుగా. ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించిన సమస్య ఏమవుతుంది అంటే, ఓ పక్కన ప్రైవేట్ బస్సులను ప్రోత్సహిస్తున్నారు, అదే సందర్భంలో సదుపాయాలు తగ్గిస్తున్నారు. పైగా ఇప్పుడు ఈ ఉచితం తర్వాతన ఫ్రీ వాళ్ళే ఎక్కువ తిరుగుతున్నారు బస్సులు. మిగతా వాళ్ళు అందులోకి వెళ్ళి మనం డబ్బులు తగలేసుకోవడం ఎందుకు, నుంచుని వెళ్ళడం ఎందుకు, లేడీస్కి ఫ్రీ అని చెప్పించు అట్లా అని చెప్పేసి ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ వైపుకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనం లాంగ్ రేంజ్కి వెళ్ళే ప్రతి ఒక్క ప్యాసింజర్ తెలంగాణలో ఉన్నోళ్ళు ప్రైవేట్ వెహికల్గా పోతున్నారు. మ్యాక్సిమం 90%. ఒక 10% రూపాయి జాగ్రత్తగా లెక్కేసుకునే వాళ్ళే ఆర్టీసీకి వస్తున్నారు. ఈ సిచ్యువేషన్కి వీళ్ళ దగ్గర పరిష్కారం ఉందా? ఆర్టీసీ డబ్బులు నువ్వు ఏడాదికి ఎంత ఆదాయం అది సంపాదిస్తుందో ఆ డబ్బులు నువ్వు ఇవ్వాలి కదా, టికెట్ రేట్ లెక్కేసుకుని. లేదు ఇదివరకు ఎంత సంపాదిస్తున్నారో అంత ఇస్తున్నాం మేము, ఇవ్వు నువ్వు. రెండవది, వాళ్ళ జాబ్ సెక్యూరిటీ భయపడ్డారు, అందుకే ఈ గొడవ జరుగుతుంది. ఇప్పుడే నువ్వు ప్రభుత్వం విలీనం చేసుకో, తర్వాత నీ ఇష్టం, నువ్వు కంపెనీ మూసేస్తావో బస్సులు తీసేస్తావు నీ ఇష్టం, నాకు సంబంధం లేదు కదా, నా జాబ్కి సెక్యూరిటీ ఉంటుంది. అప్పుడు ఇప్పుడు వీళ్ళు జాబ్ సెక్యూరిటీ ఇవ్వట్లని విలీనం చేసుకోవట్లా. ఆంధ్రాలో జగన్ ఏ అతి ప్రచారం చేసుకోవాలి, కూల్గా విలీనం చేస్తాడు, అయిపోయింది అంతే. అక్కడ చంద్రబాబు గారు అయితే కనుక 1 లక్ష రూపాయలు ఇస్తున్నాడంటే 2.5 లక్షల రూపాయలకి సరిపడే ప్రచారం చేసుకుంటాడు. ఆయన శిష్యుడు అయినటువంటి రేవంత్ రెడ్డికి అయినా కనీసం 2 లక్షల ప్రచారం ఇస్తారు అక్కడ ఉన్న మీడియా. అట్లాంటిది జగన్కి ఏ ప్రచారం లే, ఉన్నట్టు జీవో తెచ్చాడు, విలీనం అన్నాడు, కథం అయిపోయింది, టాటా బై బై అయిపోయింది అక్కడ. అవును, అంటే అది ఎన్నికల ముందు ఇచ్చిన హామీ కదా, నిలబెట్టుకున్నారు. ఇక్కడ ఏం బాధ వీళ్ళకి, వీళ్ళు అదే కదా హామీ ఇచ్చింది. అప్పట్లో ఆర్టీసీ విలీనం అని చెప్పి మాట తప్పాడు కేసీఆర్. అప్పుడు ఆందోళన చేస్తాడు, ఉద్యోగాలు పీకేస్తున్నాను అన్నాడు, రచ్చ రచ్చ చేశాడు, చివరికి వదిలేశాడు. ఇప్పుడు అదే ఆర్టీసీకి సంబంధించి ఇవాళ ప్రభుత్వం ఆ రోజున వాళ్ళ పట్ల మొసల కన్నీరు కార్చిన ప్రభుత్వం ఇవాళ ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెంచుతున్నా లాభం వస్తుందని కథలు చెప్తుంది. లాభం వస్తుంది, ఎందుకు జీతాలు ఇవ్వవు మాకు అంటున్నారు వాళ్ళు, ఎందుకు మా బెనిఫిట్స్ ఇవ్వవు అంటున్నారు వాళ్ళు, ఆ డబ్బులు ఇయ్యని అడుగుతున్నారు వాళ్ళు.
సమాధానం ఏమైనా ఉంది వీళ్ళ దగ్గర? ఉచిత బస్సు పెట్టి డబ్బులే లేకుండా నువ్వు లాభాల్లో నడుస్తుందని ఎట్లా చెప్తావు దాన్ని? శాంతం మునిగాక రేపు పొద్దున వాళ్ళని రోడ్డు మీద పడేస్తే దిక్కెట్ట ఉంటుంది? ఇదివరకు కేంద్ర సంస్థలు అట్టాగే ఉండేవాళ్ళు, మూసి పడేస్తే దిక్కు ఉండేది కాదు. తర్వాత ఎప్పటికో ఏళ్ల తరబడి పోరాటాల తర్వాత కోర్టుల ఆదేశాల మేరకు క్లోజ్ అయింది, ఓకే జీతాల వరకు అని ఇవ్వమంటారు. అట్లాంటి సిచ్యువేషన్ ఇక్కడది ఓ రకంగా చెప్పాలంటే. అవును, కానీ ఒకటి సార్, అంత తీర్చలేని డిమాండ్ల అంటే ఓకే, ఈ విలీనం సంగతి పక్కన పెడితే ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడం వల్ల రేపొద్దున నిజంగా ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి వాళ్ళకి అప్పగించడం వల్ల వీళ్ళకి ఏం ఉపయోగం ఉండదు అనేది. కానీ అలాగని చెప్పి ప్రైవేట్ వాళ్ళు అప్పగించకుండా ఆర్టీసీ రన్ చేసే ఉద్దేశంలో ప్రభుత్వం అయితే లేదు. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకున్నాండి. ఇదివరకు నాకు బాగా గుర్తు, నేను కూడా బాగా కవర్ చేసాం, మమ్మల్ని అందరినీ హెల్ప్ కూడా అడిగారు, మేము అప్పుడు ప్రోమోలు కూడా వేసాం. ఏంటంటే ఆర్టీసీ పరిరక్షణ సమితి అని ఉద్యోగ సంఘాలన్నీ కలిసి ఒక సమన్వయ కమిటీ, వాళ్ళకి తోడు పోలీసు రవాణా శాఖ వాళ్ళు కూడా అందులో సభ్యులుగా ఉండేవాళ్ళు కమిటీ. వీళ్ళు పెట్టిన రూలు బస్ స్టాండ్ దగ్గర ప్రైవేట్ బస్సు ఆగకూడదు, అసలు బస్ స్టాండ్ పరిసరాలను ఆగకూడదు, ఇంకోటి స్టేజ్ క్యారియర్ లాగా వాడకూడదు, అంటే ఇక్కడ దించుతాం అక్కడ దించుతాం అనేటటువంటిది. టూరిస్ట్ బస్సులు టూరిస్ట్ పర్మిషన్ల మీదనే ఉండాలి తప్ప టికెట్లు అమ్ముకోకూడదు. ఇది వీళ్ళు పెట్టింది, అప్పుడు అమలు చేశారు. తర్వాత రోజులు ఏం చేశారు, వీళ్ళని ఈ ఎవరైతే ఆర్టీసీ యూనియన్లో ఉంటారో వాళ్ళకి అవినీతి అలవాటు చేశారు వాళ్ళు, రాజకీయ చేసి వాళ్ళని మొదట్లో ఆ బస్సులో పార్ట్నర్లుగా చేశారు. బస్సులో సంపాదించే డబ్బుల్లో పార్ట్నర్లుగా. సెకండ్ ఫేజ్ లో నువ్వే ఓ బస్సు పెట్టుకోబ్బా అని చెప్పారు. ఈ యూనియన్ నాయకులు బస్సులు పెట్టి ఆర్టీసీకి తిప్పుతా, తద్వారా ప్రైవేట్ ని ప్రోత్సహించారు. వాళ్ళ వ్యక్తిగత స్వార్థం ఇవాళ రోజున రాష్ట్రంలో లాంగ్ జర్నీలన్నీ కూడా, మనం బెజవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా, చెన్నై వెళ్ళినా, వైజాగ్ వెళ్ళినా, ఇవి మా ప్రైవేటు బస్సులు ఖాళీ లేవంటే అప్పుడు ప్రభుత్వ బస్సుకి వెళ్తున్నారు. ఆర్టీసీకి ఖాళీ ఉందంటే ఇటే పోతున్నారు ఫెసిలిటీకి సంబంధించి. మొదట్లో అట్రాక్ట్ చేయడానికి బస్సు ఎక్కితే ఓ మంచినీళ్ళ బాటిలు, ఒక బిస్కెట్ ప్యాకెట్, మాన్ దుడుచుకోవడానికి వెట్టు కాగితం, ఇట్లాంటివన్నీ ఇచ్చారు ప్రైవేట్. నాకు బాగా గుర్తు, ఎందుకంటే నేను ఎప్పుడు తిరుగుతూనే ఉండేవాడిని కదా. అలాగే ఎప్పుడైతే వదిలేసినప్పుడు వీళ్ళు చూస్తా ఊరుకున్నారో, ఇప్పుడు ఇంకొక ఫేజ్ వచ్చేసింది, కొత్త ఫేజ్ వచ్చేసింది. ఈ కొత్త ఫేజ్ లో ఏంటయ్యా అంటే ఎలక్ట్రిక్ బస్సులు, అసలు వీళ్ళకి సంబంధమే లేదు. ఇప్పుడు ఎట్లయితే ఆర్టీసీకి ప్రైవేట్ బస్సులు ఫర్ హైర్ ఇచ్చారో, ఇప్పుడు శాంతం ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ బస్సులు ఎవడో ఒక నాయకుడు తరపున కొంటారు, వీళ్ళకి లీజుకి ఇస్తారు, కిలోమీటర్కి ఎంత, వాళ్ళకి ఏం సంబంధం ఉండదు, డ్రైవర్ డ్రైవింగ్ చేసుకుంటాడు, ఇది ఇన్సూరెన్స్ డబ్బులు వాళ్ళది. అంటే ఆర్టీసీ నిర్వీర్యం అయిపోతుంది, ఆర్టీసీ ఆదాయ వనరు కరిగిపోతే. ఇప్పటికే డిపోలు కూడా ఇచ్చారట అట్లా ప్రైవేట్. క్రమంగా ఇంకా ఆర్టీసీకి ఆదాయం ఏముంది, బిల్డింగులు స్థలాలు ఒక పక్కన నొక్కేస్తారు, ఇటేమో ఫ్రీ అని చెప్పేసి దాన్ని అడదడ్డంగా వాడుకుంటారు. ఓ రకంగా చెప్పాలంటే ఈ తరం తర్వాత అసలు ఆర్టీసీ ఉంటుందా, ప్రభుత్వం చేతిలో ఉంటుంది అనేది డౌట్. ప్రభుత్వం చేతిలో ఉంటుంది అనేది డౌట్. మునిగాక కంటే ముందే చేయడం, ఆంధ్రాని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. అక్కడ ఆంధ్రాలో ఫస్ట్ ఇచ్చేసారు కదా, ఇక్కడ విలీనం చేసేసారు కదా, అక్కడ ఎందుకు చేయట్లేదు అది ఇప్పుడు అడుగుతున్నాడు సార్. ఒకటి ఇందులో ఈ సమ్మె కారణంగా దాదాపు తెలంగాణ ఏర్పడిన 12 ఏళ్ళ తర్వాత నిన్న హుజూరాబాద్ దగ్గర ఎక్కడోనంట కొంతమంది తెలంగాణ వద్దు, ఉమ్మడి ఆంధ్రాయం వద్దు, అప్పుడున్నప్పుడే ఆర్టీసీ చాలా బాగుంది, ఇప్పుడు చాలా దారుణంగా పడిపోయింది, చాలా దారుణంగా తయారైందని కొంతమంది మహిళా ఉద్యోగులు కొన్ని నినాదాలు చేశారట అక్కడ నిన్న. అంటే ఇది ఒక రకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక చెంపపెట్లా అనుకోవచ్చా? అది గనక ఎక్కువ అయింది అనుకోండి, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం పెరుగుతుంది మళ్ళీ. ఇదిగో చంద్రబాబు మనిషి కాబట్టి మళ్ళీ ఆంధ్రాని విలీనం చేయడానికి కుట్రలు అని సమ్మె డిబేట్ అయిపోతుంది. అప్పుడు అది అట్లా నినాదం చేస్తే నోటి దొత్తర అంత మించేం లేదు దాంట్లో. ఆంధ్రాలో బాగుంది అంటే కనుక ఒప్పుకోరు తెలంగాణ వాళ్ళు, అంటే సమ్మె మీద నెగిటివ్ పడిపోతుంది. అంటే ఆర్టీసీ పరంగా చూసుకుంటే ఇక్కడ బెటర్ అనే ఫీలింగ్ తో అయితే వాళ్ళు ఉన్నారు, అంటే ఆంధ్రప్రదేశ్ లోనే బాగుంది. అంటే దానికి కారణం ఏంటి, మనం ఇక్కడ విలీనం చేసేసారు కాబట్టి.
అది జగన్ టైంలో జరిగింది దానికి. ఒకటబ్బా, ఒక స్వార్థం. మనవాడు తప్పు చేసినా సరే తప్పుని తప్పనకపోతే తన్నోడి నన్నోడినా, నన్నోడి తన్నోడినా పరిస్థితి అవుతుంది. ఇప్పుడు ఆర్టీసీ రాష్ట్రం విడిపోయింది, ఇంతవరకు ఆర్టీసీ ఆస్తులు డివైడ్ చేయకుండా అక్కడ నొక్కేసుకుని వాడేసుకుంటున్నారు. నిన్నటిదాకా నువ్వు అన్న తమ్ముడు అని మాట్లాడుకున్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులు రాష్ట్రం విడిపోగానే పరమశత్రువులాగా బిహేవ్ చేసుకుంటే ఎట్టాగా? ఏదో అది పద్ధతేనా? వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఇచ్చేయని చెప్పాలి కదా అక్కడ తెలంగాణ ఉద్యోగులు, చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళు ఉచిత బస్సు కూడా ఎవరికి వాళ్ళు ఇష్టమైపోయింది. ఇప్పుడు క్రమక్రమంగా ఏమైపోయింది, ఎవరన్నా కనుక మగవాళ్ళకి కూడా పెట్టారంట కదా సార్ ఉచిత బస్సు. ఏది తమిళనాడులో? తెలంగాణలో ఏం జరుగుతుందంటే కండక్టర్లను తీసిపడేశారు. ఉచిత బస్సే కదా అని చాలా చోట్ల కండక్టర్లు తగ్గిపోతే రిక్రూట్ చేయట్లేదు. కాబట్టి మగాళ్ళు కూడా ఎక్కేస్తున్నారు, ఫ్రీ ఏం లేదు. ఇప్పుడు తమిళనాడులో విజయ్ చెప్పినట్టు రాబోయేటటువంటి రోజులో ఉచిత బస్సు అందరికీ అప్పుడు సర్వనాశనం అయిపోతుంది అనమాట వ్యవస్థ, అంత మించి. కానీ రేవంత్ మీద వ్యతిరేకత పెరుగుతోంది. ఇప్పుడు ఈ మరణాలు, ఈ ఒక రకంగా ఈ ప్రాణత్యాగాలు రేపొద్దున్న భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా? అంటే బేసిక్ గా రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు గారి బాటలో ఉంటాడు కాబట్టి దీన్ని ఎలాగ మళ్ళీ మైలేజ్ మార్చచ్చు అనేది అతనికి తెలుసు. మేబీ రేపు మాపు సెట్ చేసేస్తాడు ఆయన, అయిపోద్దేమో. రైట్, చూద్దాం. మొత్తానికి తెలంగాణలో అయితే ఆర్టీసీ సమ్మె తీవ్ర ఉధృత రూపం అయితే దాల్చింది ఆల్రెడీ, ఎందుకంటే ఇద్దరు పరిస్థితి బాగాలేదు కాబట్టి. కానీ దీని మీద వేగంగా చర్యలు తీసుకుంటారా? ఇప్పటికే వాళ్ళు ఏ క్షణానైనా చర్చలకు సిద్ధం అని అయితే చెప్తున్నారు ఆర్టీసీ కార్మికులు. కానీ ప్రభుత్వం ముందుకు రావట్లేదు వాళ్ళ డిమాండ్లని నెరవేర్చే విషయంలో అనేది. ఏం జరుగుతుందో చూద్దాం.